హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కృష్ణాష్టమి రోజు వ్లాగ్ అండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణయ్యకి పూజలు ఎలా జరిగినాయి, కృష్ణయ్య ముందు కోలాటకం నేర్చుకున్న పిల్లలు ఒక సాంగ్కి అయితే కోలాటం చేశారండి. అలాగే అన్నదానం కూడా జరిగింది. వీటన్నిటి గురించి మీ అందరితో షేర్ చేసుకుంటానండి. ఇంక ఈరోజు అయితే లంచ్ అనేది ఏం ప్రిపేర్ చేయట్లేదు, ఎందుకంటే అన్నదానం జరుగుతుంది కదా. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గారెలండి. గారెల పిండి ఏందమ్మా నల్లగా ఉంది, అన్నీ బాగానే చెప్తున్నావు కానీ గారెలు ఏంటి నల్లగా ఉండి అని అయితే అనుకోకండి. ఆల్రెడీ కొన్ని వీడియోస్లో అయితే షేర్ చేసుకున్నాను. మినపగుళ్ళు వాడట్లేదండి, మినప్పప్పు వాడుతున్నాను. మినప్పప్పు ఎందుకు వాడుతున్నానంటే టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పేసి నేను మినపప్పులో పొట్టు తీయకుండా అయితే వాడుతున్నానండి. కొంచెం హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటారు పిల్లలు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి నేను మినప్పప్పుకైతే షిఫ్ట్ అయ్యాను అనమాట. ఫస్ట్ విడత అయితే మిక్సీకి పట్టేశానండి మినప్పప్పు. సెకండ్ విడతకు వచ్చేసి పచ్చిమిర్చి, పొట్టు తీసిన అల్లం ముక్కలు, అలాగే గుప్పెడైతే కరివేపాకు వేసుకుంటున్నానండి. కరివేపాకు కర్రీలో ఎన్ని వేసుకున్నా కూడా మనం ఏరి పక్కన పెడతామండి, మనకి పంటి కింద పడ్డా కూడా తీసేస్తామన్నమాట. కామన్గా నేనైతే అలాగే చేస్తాను, అందుకే చెప్తున్నానండి. పచ్చళ్ళలో కానీ ఇలా మిక్సీకి పట్టే టైంలో ఎక్కువ వేస్తాను, ఎందుకంటే చక్కగా కడుపులోకి వెళ్ళిపోయిద్దండి, పంటికి అడ్డం పడదనమాట. అందుకని చెప్పేసి చూసారు కదా, అల్లం కూడా పట్టు తీసేసి చక్కగా ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. రుచికి తగినంత ఉప్పు వేసుకొని జీలకర్ర, ఆనియన్స్ మీ ఇష్టం అండి, మీ చాయిస్ ఏదైనా చేయొచ్చు. నాకైతే ఈ గారెలు చేసే టైంలో అసలు ఓపికే లేదండి. పిల్లలు బాగానే ఉన్నారు, ఇప్పుడు పిల్లలకి తగ్గింది. ఇంకా నేనైతే మూలన పడ్డాను అనమాట. నాకు ఒంట్లో బాగోట్లేదండి. ఏం లేదండి, మీ అందరితో ఒక మాట కూడా షేర్ చేసుకోవాలి. ఏంటంటే కొన్ని రోజుల నుంచి అయితే నార్మల్ వీడియోస్, నార్మల్ వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఛానల్ కూడా డౌన్ అయిపోయింది. డిఫరెంట్ రెసిపీస్ అనేవి ఏమీ షేర్ చేయట్లేదు. నేను వ్లాగ్సే కదండి షేర్ చేసేది, రొటీన్ ఏం చేస్తున్నాను అదే షేర్ చేసుకుంటున్నాను. కొన్ని రోజులకైనా సరే గ్రోత్ అయితే రావాలని కోరుకుంటున్నానండి ఛానల్లో. అలాగే నాలో కూడా వీడియోస్ ఇంకా డిఫరెంట్గా చేయాలనే ఆసక్తి కూడా కలగాలి, టైం కూడా నాకు దొరకాలండి. పిల్లలకి బాగోక, నాకు బాగోక, వర్క్ టెన్షన్స్తో కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. మిక్సీ అయితే పట్టేశానండి. పిండి అయితే కొంచెం లూజ్ అయింది చూసారు కదా. నేను ఇంకొంచెం మినపప్పుని మిక్సీకి పట్టేసేసి నేను మినపప్పు అయితే నీట్గా గట్టిగా కలుపుకున్నానండి పిండిని. చూసారు కదా, వడలు అయితే మంచిగానే వచ్చినాయి. ఇంకా కాగే నూనెలో చక్కగా వేసుకొని ఎర్రగా వేగేటట్టు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా పిల్లలు అయితే మినపగుళ్ళుతో చేసిన గారెల కన్నా కూడా ఇవి అయితే చాలా ఇష్టంగా తింటున్నారండి. ఫ్రాంక్గా చెప్తున్నాను, నిజంగా ఇవే ఇష్టంగా తింటున్నారు. వాళ్ళు ఎలా ఇష్టపడితే అలానే చేయాలండి, అప్పుడే వాళ్ళు ఇష్టంగా తింటారు. చూసారా ఎంతో టేస్టీగా ఉండే గారెలు అయితే రెడీ అయిపోయినాయి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. నేను ఎలా తింటున్నానో చూపిస్తాను చూడండి. కొంచెం అంత కారం పక్కన పెట్టుకొని, దానిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పక్కన పెట్టుకొని అలా తింటుంటే కడుపులోకి హాయిగా వెళ్ళిపోతాయండి. నాకైతే ఇలా టేస్ట్ చేసిన తర్వాతే గారెలు తింటాం నేర్చుకున్నాను. ఇప్పుడు కృష్ణయ్య గుడికి వెళ్దాం పదండి. చూసారా, కృష్ణయ్య గుడి అంటే పెద్ద గుడి ఏం కాదండి. మా ఊర్లో ఏంటోనండి కృష్ణయ్య గుడిని అయితే డెవలప్ చేయలేదు. చిన్న విగ్రహం అయితే ఒక షెడ్ లాగా వేసి ఆ షెడ్లో అయితే విగ్రహం పెట్టారు. ప్రతి ఇయర్ కూడా మా వారు కృష్ణాష్టమి వచ్చిందంటే ఎర్లీ మార్నింగ్ లేచి కృష్ణయ్యకి స్నానం చేయించి పూజ చేసి ఇంకా ఆయన అయితే ఇలాగైతే పూజ కంప్లీట్ చేస్తారండి. మేమైతే ఇంట్లో పూజ చేసుకొని పొంగళ్ళు పెట్టి పంపిస్తామన్నమాట. కృష్ణయ్యకి ఏది చేయాలన్నా కూడా మా వారు ముందే ఉంటారండి ప్రతి ఇయర్ అయితే. అలాగే మార్నింగ్ లేచి నేను గుమ్మాలు శుభ్రం చేసుకొని, ముగ్గులు వేసుకొని, తులసి దళాలు తెంపిస్తే మా వారు నేను మాల కట్టి పంపించానండి. చూడండి కృష్ణయ్యకి అయితే ఎంత పెద్ద మాల వేశారో, మనం కట్టిన మాలేనండి అది. మా ఊర్లో ఉన్న చిన్న కృష్ణయ్యకి మా వారు ప్రతి ఇయర్ అయితే చక్కగా పూజ చేస్తారు. కోలాటకం నేర్చుకున్న పిల్లలు వేరే ఊర్లో సెకండ్ పర్ఫార్మెన్స్కి వెళ్తున్నారండి. మా కృష్ణయ్య ముందైతే ఒక సాంగ్కి స్టెప్స్ వేసి వెళ్ళారు. సాంగ్ అయితే చూసేయండి. నల్ల నల్లాని వాడమ్మా నామాలు తెల్లవాడే, నల్ల నల్లాని వాడమ్మా నామాలు తెల్లవాడే, అన్నయ్య వాళ్ళు వచ్చారంటే కాళీయ పడగలపైన నాట్యమాడగా గోకుల క్రిస్తుని మొక్కినారుగా, నల్ల నల్లాని వాడమ్మా నామాలు తెల్లవాడే, నల్ల నల్లాని వాడమ్మా నామాలు తెల్లవాడే. పిల్లలకి అందరిది గోవిందుడు అందరి వాడేలే,
ఎందుకే రాగా ఈ సూర్యలు అందములందరి ఆనందములే బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే పిల్లల గ్రోవిని పిలుపులు వింటే ఉల్లము జల్లున పొంగదటే ఎందుకే రాగా ఈ సూర్యలు ఎందుకే రాగా ఈ కోలాటం చూసారా అండి? పిల్లలు చాలా బాగా చేశారు కదా! ఇది సెకండ్ పర్ఫార్మెన్స్ అండి. వాళ్ళు నేర్చుకున్న తర్వాత ఫస్ట్ పర్ఫార్మెన్స్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. చాలా అద్భుతంగా చేశారు. ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే వెళ్ళి చూడండి, మన ఛానల్లో ఉంది. లంచ్ వచ్చేసరికి కృష్ణయ్య అన్నదానం అండి ఇది. అన్నదానంలో ప్లెయిన్ బిర్యానీ, అలాగే షేర్వా, రైతా, స్వీట్ వచ్చేసరికి రవ్వ కేసరి, గోంగూర చేశారండి. నేను ప్రతి అన్నదానానికి కూడా వెళ్ళనండి, మా వారే తీసుకొస్తారు. ఎందుకంటే అక్కడ కృష్ణకి సంబంధించిన ప్రతి అరేంజ్మెంట్స్లో ఆయన పాల్గొంటారనమాట. కొంచెం మెయింటెనెన్స్ చేస్తారు. అన్నదానానికి మేము ప్రతి ఇయర్ ఎంతో కొంత సాయం చేస్తాం. ఈ ఇయర్ వచ్చేసరికి ఒక కింటా బియ్యం అయితే ఇచ్చామండి. కృష్ణయ్య మాకు ఇచ్చిన దాంట్లో మేము ఎంతో కొంత దేవుడికి వాడటానికి అస్సలు వెనకాడమండి. ఏ దేవుడికైనా సరే వాడతాం. మాకు ఇచ్చిన దాంట్లో అంటే మేము ఎంతో కొంత సంపాదించుకుంటాం కదండి, దాంట్లో కొంత అయితే దేవుడికి అయితే వాడతామన్నమాట. నేను కృష్ణమ్మ అయితే ఇక్కడ ఇంటి దగ్గర లంచ్ చేస్తాం. యశ్వితమ్మ అయితే వాళ్ళ డాడీతో గుడి దగ్గరికి వెళ్ళి తినిందనమాట. అంటే అందరూ వస్తారు కదండి, తనకి అదొక ఇంట్రెస్ట్ అనమాట. నలుగురిలో భోజనం చేయటం, నాకేమో నలుగురిలో భోజనం చేయటం షై అనమాట. ప్రతి ఇయర్ ఇంటికే తీసుకొస్తారండి మా వారు. అక్కడ మెయింటెనెన్స్ చేస్తారు కదా, ఏమనర్లేండి. అలాగే కృష్ణాష్టమి అంటే నిజంగా మాకు ఒక కన్నుల పండగ అండి. మా అందరికీ కూడా చాలా ఇష్టం. ఈ వర్క్ నేను వేసిన టైం అయితే మిడ్ నైట్ అండి, 1:30 అయింది నేను పడుకునేసరికి కృష్ణాష్టమి రోజు. బాయ్ అండి.